చార్మినార్ హైదరాబాద్ సంస్కృతికి పర్యాయపదంగా నిలిచిన ఈ భవనం కుతుబ్ షాహీ కాలపు నిర్మాణపు అద్భుతాలలో ఒకటి. కుతుబ్ షాహీ నిర్మాణ శైలి సారాన్ని సూచించే రత్నం వంటి ఈ స్మారకం 4 ఘనమైన ఎత్తైన మినార్లతో కూడిన సొగసు, కూర్పుతో ప్రసిద్ధి చెందింది. ఇవే దీనికి చార్మినార్ అనే పేరునిచ్చాయి. చార్మినార్ మధ్యయుగ భారతదేశంలోని అత్యంత ఘనమైన పౌర భవనాలలో ఒకటిగా పరిగణింపబడుతుంది. ప్రజలు హైదరాబాద్ నగరం ప్లేగు నిర్మూలనను స్మరించుకునేందుకు చార్మినార్ నిర్మాణం జరిగిందని నమ్ముతారు. కొందరు ఇస్లాం పండితుల అభిప్రాయం ప్రకారం చార్మినార్ తాజియా మూల రూపం. రాయి మరియు సున్నపు మోర్టార్తో నిర్మించిన ఈ విశాలమైన నిర్మాణ భవనం 31.95 చదరపు మీటర్ల ప్రాంతంలో ఉంది. 4 వైపులా కార్డినల్ దిశలను ఎదుర్కొని ప్రతి ఒక్కటి 11 మీటర్ల వెడల్పు మరియు 11.5 మీటర్ల ఎత్తు ఉన్న ఘనమైన ఆర్చులతో మధ్యలో 2వ అంతస్తు వరకు లేచిన గుంబంజ్తో ఉంది. ఆర్చులపైన మొదటి అంతస్తులో భవనం చుట్టూ తిరగడానికి లోపల బయట తోరణ ప్రవేశాలతో ప్రదక్షిణ మార్గం ఉంది. ఒకప్పుడు మొదటి అంతస్తు మదర్సాగా ఉపయోగించబడ్డది. గదులు విద్యార్థుల కోసం ఉద్దేశింపబడ్డాయి. కుతుబ్ షాహీ పాలన యొక్క కళాత్మక ప్రతిభలు ఈ సొగసైన నిర్మాణాన్ని అత్యంత ఆకర్షణీయంగా చేస్తాయి. బాల్కనీలపై పిట్టగోడల డిజైన్ మరియు అమరికలో స్టక్కో అలంకరణలున్నాయి. ఆర్కేడ్లు మరియు మినార్లు, పిట్టగోడలు, వాటిపై తేనె తాగుతున్న పక్షులు, తీగల సున్నితమైన స్టక్కో పనితనం. మినార్లు మసీదు స్థాయి నుండి 34 మీటర్ల ఎత్తుకు లేచాయి. అందువల్ల మినారెట్ల మొత్తం ఎత్తు భూమి స్థాయి నుండి 56 మీటర్లు. మినార్లలో 3 స్థాయిలలో తోరణాల వసారాలున్నాయి. అత్యంత ఎగువ బాల్కనీపై ఉబ్బెత్తు గోపురం ఉంది. పుష్పదళాల ఆకారపు పట్టెలతో మరియు లోహపు శిఖరంపై అమరికతో అలంకరించబడింది. మసీదు పైన వసారా వరకు స్తంభాల బాహ్య ఉపరితలం బహుముఖి మరియు మిగిలిన భాగం సాదా. స్తంభం విభాగం సగటు మందం సుమారు 1 మీటర్లు. సున్నపు ప్లాస్టర్ వివిధ స్థాయిలలో 40 నుండి 80 మిల్లీమీటర్ల మందం. నేల నుంచి శిఖరం వరకు 149 మెట్లున్నాయి. మొదట చార్మినార్ మధ్యలో ఒక జలయంత్రం ఫౌంటైన్ ఉండేది. అది తరువాతి కాలంలో తొలగించబడి మళ్లీ స్థాపించబడి పనిచేసేటట్లు చేయబడింది. ఈ అద్భుత భవనం పూర్తి చేయడానికి అంచనా ఖర్చు అప్పటి రోజుల్లో 2 లక్షల హున్స్ లేదా 9 లక్షల రూపాయలు. మాన్స్ డి బుస్సీ, అతని ఫ్రెంచ్ దళం కొంతకాలం చార్మినార్ కింది అంతస్తును కార్యాలయంగా ఉపయోగించారు. నైరుతి మినారెట్ మెరుపు వల్ల ముక్కలుగా పడిపోయింది. దిల్ ఖాన్ బహదూర్ సుబేదారీలో 60,000 రూపాయల ఖర్చుతో పునరుద్ధరింపబడింది. క్రీస్తు శకం 1824లో అసఫ్ జాహ్ III పాలనలో 1 లక్ష రూపాయల ఖర్చుతో మళ్లీ చార్మినార్ మొత్తం ప్లాస్టరింగ్ చేయబడింది. 1889 సంవత్సరంలో మొదటి అంతస్తు బాల్కనీల బయటి గోడ మధ్య ఆర్కేడ్లో 4 వైపులా గడియారాలు స్థాపింపబడ్డాయి. గడియారం 1962లో మరమ్మతు చేయబడింది మరియు అది ఎంఎస్ వాహిద్ వాచ్ కంపెనీ ద్వారా నిర్వహింపబడుతుందని హైదరాబాద్లోని ఎంఎస్ వాహిద్ వాచ్ కంపెనీ యజమాని శ్రీ మధు గారు తెలిపారు. ఉత్తర గడియారం ప్రతి 1 గంట వ్యవధిలో ఆటోమేటిక్ బెల్ రింగింగ్ మెకానిజంతో ప్రారంభించబడింది. ఈ బెల్ ద్వారా వచ్చే శబ్దం సమీపంలోని ప్రజలు మక్కా మసీదులో పవిత్ర ప్రార్థనలు చేయడానికి పిలుపుగా వినిపించేది. చార్మినార్ అన్ని సహజ సవాళ్లను ఎదుర్కొని 4 శతాబ్దాలుగా సొగసుగా మరియు ఘనంగా నిలిచింది మరియు ఇప్పటికీ క్రీస్తు శకం 1666లో ఫ్రెంచ్ ప్రయాణికుడు మాన్సియర్ థెనెవాట్ ఇచ్చిన పురాతన గుర్తింపును కాపాడుకుంది. ఇప్పటి వరకు కంటికి అత్యంత అద్భుతంగా కనిపించే చార్మినార్ వంటి భవనం మొత్తం నగరంలో లేదు.